గుడ్ మార్నింగ్ గల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఏందో చెక్ చేద్దాం. నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 76,000, కరెంట్ వాల్యూ 95,000, రిటర్న్స్ 19,000. ఎస్టర్డే లాస్ వచ్చేసి 672 రూపీస్, 0.7%. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. అయితే నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ నిఫ్టీ ఇండెక్స్లో. అది 2 years నుంచి హోల్డ్ చేశాను. ఇప్పుడు లో నుంచి వెళ్ళి హైకి వెళ్దాం. హై డౌన్ఫాల్ అయింది. అయితే చాలా లోలో తక్కువ లాస్ వచ్చింది. నిన్న కోటక్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 2 rupees లాస్, 0.1%. టాటా డిజిటల్ ఇండియా 0.21%, 7 rupees లాస్. ఐసిఐసి ప్రెడెన్షియల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ 0.37%, 16 rupees. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 14 rupees లాస్, 0.41%. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి 52 rupees లాస్, 0.45%. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 0.65%, 68 rupees లాస్. ఎడ్వెల్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 0.72%, 91 rupees లాస్. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ స్మాల్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 0.79%, 269 rupees. జేఎం ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 62 rupees లాస్, 1.11%. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పిఎస్సి ఈక్విటీ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 1.16%, 89 rupees లాస్. ఇవన్నీ నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్లో రిటర్న్స్. ఈ ఆదిత్య బిర్లా పిఎస్సి ఈక్విటీ లాస్ట్ ఇయర్ చాలా హై పర్ఫామ్ చేసిన ఫండ్ ఇది. అయితే ఇప్పుడు పిఎస్సి ఈక్విటీలో కొంచెం బ్యాంకింగ్ సెక్టర్లో కొంచెం వెల్టాలిటీ ఉండడం వల్ల ఇది ఇంత లోలో పర్ఫామ్ చేస్తుంది. బాగా డౌన్ఫాల్ అయింది ఈ 2 monthsలోనే. 7% ఎబో అయింది. నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా హైలో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేశా, కానీ ఇప్పుడు డౌన్ఫాల్ అవుతుంది. యుఎస్ ఎకానమీ రేట్ కట్ వల్ల మళ్ళీ ఇంకోటి రిసెషన్ నడుస్తుంది కదా, దాంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ మన రిటర్న్ బ్యాక్ తీసుకుంటున్నారు, విత్ ప్రాఫిట్ బుక్ చేశారు రీసెంట్గా. మన మార్కెట్ కూడా డౌన్ఫాల్ అయ్యడానికి రీజన్ అదే, బాగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు అందరూ. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళ రీసోర్స్ ఎక్కడి నుంచి మనీ వస్తుందో అది చూపించాలనేందుకు అది అలా చేస్తున్నారు.